గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ గూడూరులోని ధర్మరాజస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాల ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించారు. గూడూరులోని ధర్మరాజస్వామి ఆలయంలోని ఉత్సవాలతో పాటు చిలకూరు మండలం తూర్పు కనుపూరులోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం, కల్వకుండలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగే ఉత్సవాల్లో భక్తులు పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోలు, చైర్మన్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా దేవస్థానం ఈవోలు రవికృష్ణ గారికి, మా నవీన్కి, అలాగే లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ అర్చన గారికి, అలాగే మా పార్టీ సెక్రటరీ చిరంజీవి గారికి, జిల్లా పార్టీ కాబోయే రోజుల్లో ట్రెజరర్ మా కోటయ్యకి, అలాగే మా బీసీ జిల్లా నాయకుడు మా రమేష్కి, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శ్రీ 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 ముత్యాలమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ యొక్క తిరునాళ్ళు పెద్దలు ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో అక్కడ 21వ వార్షికోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా 22వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఈ యొక్క ముత్యాలమ్మ తల్లివారి దేవస్థానంలో ఆ తల్లికి రకరకాల అలంకరణలు, రకరకాల పూజలు, అక్కడ ప్రజలు అలాగే ఉన్నటువంటి భక్తులు చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం మా అర్చన గారు, అలాగే మా చిరంజీవి గారి నాయకత్వంలో కలవకుండా జరుగుతుంది. ఇక్కడ కూడా భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో